కోసం చేసిన అప్పును కనీసం ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్గా తన భుజాలపై వేసుకుంటాడు. జనరేషన్స్ మధ్య ఆలోచన విధానంలో వచ్చిన చేంజ్ మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది, అవునా? ఇక మూడవ భాగం చాలా బాధాకరమైన విషయం, ఒక విషాదకరమైన వైద్య అత్యవసర పరిస్థితి. సడన్గా విశ్వం భార్య రమ తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. ఆ కష్టకాలంలో సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. డే 1 డాక్టర్ పరీక్షించి 15 రోజులలోపు ఆపరేషన్ తప్పనిసరిగా చెయ్యాలని చెప్తారు. 3వ రోజుకు ఆపరేషన్ ఖర్చుల కోసం సహాయం చేయమని విశ్వం అడిగితే 2 కొడుకులు ఆ ఫైనాన్షియల్ భారాన్ని పంచుకోవడానికి కుదరదంటారు. ఇక చేసేది లేక 10వ రోజునాటికి విశ్వం తన జీవితకాల రిటైర్మెంట్ సేవింగ్స్ మొత్తాన్ని ఆస్పత్రి ఖర్చుల కోసం కరిగిస్తాడు. కానీ ఇక్కడ తీవ్రమైన విషాదమేమిటంటే 15 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగినా కూడా రమ ప్రాణాలు దక్కవు. వరుసగా జరిగిన ఈ పరిణామాలు విశ్వానికి తన జీవితంలో తానెంతో ఒంటరివాడో చాలా కఠినంగా స్పష్టం చేస్తాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సొంత తల్లి ఆపరేషన్ కోసం డబ్బడిగినప్పుడు కొడుకులు చెప్పిన కారణాలు మనం ఇక్కడ తటస్థంగా గమనిద్దాం. పెద్ద కొడుకు తన పిల్లలను మంచి ప్రైవేటు స్కూల్లో చేర్పించడానికి అడ్మిషన్ ఫీజులు కట్టాలని అంటాడు. ఇక చిన్న కొడుకు ఇప్పటికే కొత్త ఇంటికి లోన్ తీసుకున్నాను, మళ్లీ ఆస్పత్రి కోసం ఇంకో లోన్ తీసుకోలేను అని చెబుతాడు. ఈ వాస్తవాలను ఒక్కసారి పరిశీలిస్తే అత్యవసరమైన కన్నతల్లి ప్రాణాల కంటే వాళ్ల వ్యక్తిగత ఎదుగుదలే వాళ్లకు ముఖ్యంగా కనిపించిందని మనకు ఇట్టే అర్థమవుతోంది. ఇక మన 4వ భాగం ఆస్తి పంపకాల వివాదం. ఈ పట్టిక ఒక అద్భుతమైన ఉదాహరణను మన కళ్ల ముందుంచుతుంది. ఒకవైపు తన జీవితకాల తోడును కోల్పోయి ఆ తండ్రి అనుభవిస్తున్న బాధకు కేవలం ఒకే ఒక్క నెల గడిచింది. కాని సరిగ్గా అదే సమయంలో ఆస్తి పంపకాలు తేల్చేయాలంటూ కొడుకులు కోడళ్లనుంచి డిమాండొస్తోంది. అంటే కనీసం ఆ సంతాప సమయం కూడా పూర్తిగా ముగియకముందే ఆస్తి కోసం వారు చూపించిన ఆ తొందర, ఆ క్యాలిక్యులేటెడ్ మైండ్సెట్ని ఇదెత్తిచూపుతోంది. ఆస్తి పంపకం గురించి వాళ్లు పెట్టిన ప్రపోజల్ పైకి వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తుంది. కాని అందులో ఎలాంటి ఎమోషన్ లేదు. స్టెప్ 1 ఉన్న ఆస్తిని వెంటనే పంచేయాలి. స్టెప్ 2 తండ్రి ప్రస్తుతం ఉంటున్న సొంత ఇంటిని రెంట్కిచ్చేసి దాన్ని ఒక ఇన్కమ్ సోర్స్లా మార్చుకోవాలి. ఇక మూడోది, ఆ వృద్ధుడైన తండ్రి 2 నెలలు ఒక కొడుకు ఇంట్లో, మరో 2 నెలలు ఇంకో కొడుకింట్లో అలా మారుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే తండ్రిని తన సొంత ఇంటి నుంచి, ఆయన మూలాల నుంచి పూర్తిగా దూరం చేసే ఏర్పాటిది. ఇక 5వ మరియు చివరి భాగం ఆత్మగౌరవం, స్వాతంత్ర్యాలను ఎంచుకోవడం. ఈ సమయంలో విశ్వం చెప్పిన ఈ మాటలు మనం నిజంగా అండర్లైన్ చేసుకోవాలి. మీ ఇంట్లో నేను ఒక అతిథిగా ఉంటే నా స్వేచ్ఛను కోల్పోతాను, నేను బ్రతికినంతకాలం నా సొంత ఇంట్లోనే ఉంటాను అని అతను ఎంతో స్థిరంగా చెబుతాడు. ఆస్తి మొత్తం ఇప్పుడే రాసిచ్చేసి వాళ్ల దగ్గరికి వెళ్లి ఉంటే తనకేది కావాలన్నా జీవితాంతం వాళ్ళని